హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరడా ఆర్డర్స్. ఇప్పుడండి మీ ముందుకి ఒక హెవీ పవర్ గల 7.1 డాల్బీ డిటిఎస్ అండ్ అట్మస్ డిటిఎస్ ఎక్స్ సపోర్ట్ చేసే హోమ్ థియేటర్ అండి. ఇది డాల్బీ డిటిఎస్ డిజిటల్ ఇవన్నీ మన లేటెస్ట్ రిమోట్ కిట్లు ఉన్నాయండి, అలాగే ఓల్డ్ రిమోట్ కిట్లు ఉన్నాయి. కానీ ఇది ఇమ్రానిక్స్ ఐమాక్స్లోనండి X11లో తయారు చేయడం జరిగింది. అయితే ఇది మనకు వచ్చండి నెల్లూరు నుంచి ఆర్డర్ ఇచ్చారండి. నెల్లూరు నుంచి ఆర్డర్ ఇచ్చిన అన్యకి వెరీ వెరీ థ్యాంక్స్ అన్న. ఎందుకంటే అంత దూరం నుంచి నాకు ఈ ఆర్డర్ రావడం అంటే నాకు గర్వంగా అనిపిస్తుంది. అయితే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో చేసేయండి. ఎందుకంటే డాల్బీ అట్మస్ అండ్ డిటిఎస్ ఎక్స్ సపోర్ట్ చేసే హోమ్ థియేటర్లో మన ఆంధ్రలో ఇదే ఫస్ట్ హోమ్ థియేటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చి మన ఆంధ్రలో ఇంకా ఎవరు వీడియోస్ పెట్టలేదు. మేబీ వాళ్ళు పేర్లు తయారు చేసి ఇచ్చేసి ఉండాలి అని జరిగి ఉంటుంది, కానీ కాకపోతే వీడియోస్ అయితే ఎవరు అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో. ఇది కొత్తగా మనం అప్లోడ్ చేస్తున్నాం అనుకుంటున్నా. అయితే అండి, మనకు ఇది వచ్చండి కంప్లీట్గా డూగీ సౌండ్ స్పీకర్ ప్యాకేజ్ తోటి ఇవ్వడం జరిగిందండి. హై అండ్ మోడల్ డూగీ సౌండ్ అండి. మన పైనీర్ సబ్ ఊపర్ అండి. ఇది 12 ఇంచి సింగిల్ వాయిస్ కాల్ తోటి వస్తుందండి. ఇది 500 వాట్ RMS వస్తుందండి. పీక్ పవర్ వచ్చండి మనకు 1600 వాట్ పీక్ పవర్ అండి. అంటే మనకు అది 20 హెర్ట్జ్ నుంచి తీసుకుంటుందండి లో ఫ్రీక్వెన్సీ. సబ్ ఊపర్ విషయానికి వచ్చేటప్పటికి మనకు బెస్ట్ సబ్ ఊపర్ ఏదంటే మాత్రం నేను సజెస్ట్ చేసేది పైనీర్ మాత్రమే సజెస్ట్ చేస్తానండి. అలాగే స్పీకర్ ప్యాకేజ్ విషయంలో నా ఛానల్లో ఎక్కువగా మీరు చూస్తున్నని డూగీ సౌండ్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ లాగా ఉంటుందండి మనకు. అలాగే మనది ఈ స్పీకర్ ప్యాకేజ్లో ఎట్లా మేకింగ్ చేశాను, ఎందులో ఏమి యూజ్ చేశాను అన్న డీటెయిల్స్ ఫుల్గా మీకు తెలియజేస్తానండి. అలాగే యాంపేర్ కూడా మీకు లోపల ఏమేమి కాంపోనెంట్స్ వేసాను, ఏ రిమోట్ కిట్ వేసాను, ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తానండి. అయితే మొదటగా మనం చూసుకోవాల్సిందండి సెంటర్ ఛానల్ అండి. సెంటర్ ఛానల్ వచ్చండి మనకు ఇది వచ్చండి 24 ఇంచులు ఎడల్పు వస్తుందండి. అలాగే ఇందులో వచ్చండి 2 ట్వీటర్లు ఉపయోగించానండి. 4 ఇంచి 2 ట్వీటర్లు అండి. అది కూడా డూగీ సౌండ్లో అండి. అలాగే 2 మిడ్ రేంజ్లు అండి. ఇది 6.5 ఇంచెస్లో వస్తుందండి. ఒక్కొక్కటి 60 వాట్ RMS అండి. పీక్ పవర్ వచ్చండి 120 వాట్ పీక్ పవర్ వస్తుందండి. అలాగే మనకు సరౌండింగ్ వచ్చండి ఇవి కూడా సేమ్ అండి. మనకి 4 ఇంచ్ ట్వీటర్ ఉంటుందండి. 6.5 ఇంచెస్ మిడ్ రేంజ్ ఉంటుందండి. మినీ టవర్స్ అండి. ఇది అంటే ఇందులో వచ్చండి మినీ టవర్స్ అంటే ఇది పెద్దగా ఏమి ఉండవండి. గోడ తిక్క పెట్టుకునే టైప్లోనే చేశానండి. అది కూడా మీకు చూపిస్తానండి. ఇది మినీ టవర్స్ అండి. ఇవి మన గోడ తిక్క పెట్టుకునేలాగా ఉంటాయండి. మీరు చూడొచ్చండి. 2 హుక్లు ఇచ్చానండి. అలాగే స్పీకర్ సాకెట్ అండి. అలాగే సేఫ్ సైడ్ బాటమ్ బుష్లు కూడా ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే గోడ తగిలినప్పుడు క్రాచెస్ ఏం పడకుండా ఇవ్వడం జరిగింది. అలాగని ఇదేమి మనకు క్రాచెస్ పడే వినలై పేపర్ ఇదేం కాదండి. ఇది పక్కగా పెయింట్ తోటి వేయడం జరిగిందండి. పెయింట్ కూడా మీరు చూడొచ్చండి. ఇదిగోండి, నేను చూపిస్తున్నాను. మీకు ఎక్కడైనా క్రాచెస్ అనిపించిందో ఏమో చూడండి. ఎందుకంటే ఇది పక్కగా ఒక స్పీకర్ బాక్స్ కోసం మాత్రమే ఈ టెస్ట్ టూర్ పెయింట్ అనేది మేకింగ్ చేయబడిందండి. ఇందులో వచ్చి ఒక 6.5 ఇంచెస్ ఊపర్ అండి. అలాగే 5.25 మిడ్ రేంజ్ అండి. అలాగే 4 ఇంచ్ ట్వీటర్ అండి. ఇది వచ్చండి మినీ టవర్స్కి ఇచ్చామండి. అయితే మనం ఇప్పుడు ఇచ్చే ప్యాకేజ్ ఆ అన్యకి 5.1 ప్యాకేజ్ మాత్రం ఇస్తున్నామండి. మేబీ అతను ఇంకొక 2 నెలల్లో టవర్ బాక్సులు తయారు చేయించుకుంటానన్నారు. అయితే అండి టవర్ బాక్సులు వచ్చండి అప్రాక్స్ 200 నుంచి 250 వాట్ వరకు యూజ్ చేసేలాగా బోర్డు మనం వేయడం జరిగిందండి. స్పీకర్ ప్యాకేజ్ వచ్చండి ఈ 5 స్పీకర్లు ఇచ్చానండి. అలాగే ఒక సబ్ ఊపర్ అండి, ఒక యాంప్ అండి. ప్రస్తుతానికి అయితే 5.1 స్పీకర్ ప్యాకేజ్ మాత్రం వేయడం జరుగుతుందండి. ఇది హైట్ వచ్చండి 18 ఇంచులు పెట్టానండి. అంటే క్రాస్లోనే వచ్చండి మనకు 19 ఇంచులు మాత్రం వస్తుందండి. ఇది మనకు కరెక్ట్గా ఏంటంటే సరౌండింగ్కి మాత్రం యూజ్ చేసుకుంటానన్నారు ఆయన. అందుకోసం ఇది ఈ విధంగా ఈ బాక్సులు తయారు చేయడం జరిగిందండి. ముందుకి అతను వచ్చి టవర్ బాక్సులు తయారు చేయించుకొని పక్కగా 7.1 హోమ్ థియేటర్ ప్లే చేసుకుంటా ఉన్నారు. అయితే అండి ఇప్పుడు యాంపేర్ కూడా 8 హెర్ట్జ్ వేసామన్నది కూడా అది కూడా మీకు తెలియజేస్తానండి. అయితే యాంపేర్ ఏంటంటే వేసానండి మీకు తెలియజేసే ముందండి, కంప్లీట్గా ఈ ప్యాకేజ్ మొత్తం పెయింట్ తోటి ఇవ్వడం జరిగిందండి. మీరు లుక్ కూడా చూడొచ్చండి. ప్రతిది కూడా ప్రీమియంగా ఉంటుందండి.
పెయింట్ యూజ్ చేసి మాత్రమే మొత్తం అంతా తయారు చేయడం జరిగిందండి. అయితే అండి మనకు యాంప్లిఫైయర్ కూడా మీరు చూడొచ్చండి ఫ్రంట్ లుక్. మనకు ఈ ఇమ్రానిక్ ఐమాక్స్ X11లో 2 ఎన్కౌంటర్లు ఉంటాయండి. అంతే 2 ఎన్కౌంటర్లు వచ్చి మనం 2 ఎన్కౌంటర్లు కూడా ఫంక్షన్స్ ఉంటాయని అనుకుంటారేమో. అవి ఏమి ఉండవండి. ఒక ఎన్కౌంటర్లో మాత్రమే ఫంక్షన్స్ ఉంటాయి, ఒక ఎన్కౌంటర్లో మాత్రం ఫంక్షన్ ఉండదండి. మనకు అన్న పక్కగా మ్యాటీ బ్లాక్ అండ్ సైన్ బ్లాక్ తోటి కావాలన్నారు. నేమ్స్ వచ్చండి గోల్డ్ కలర్ ఉండాలి కంపల్సరీగా అని అన్నారు. అందుకోసం అతనికి అయితే డైరెక్ట్గా గోల్డ్ కలర్ నేమ్స్ తోటి స్టిక్కరింగ్ వచ్చేలాగా మ్యాచింగ్ చేయించడం జరిగిందండి. అలాగే ఈ యాంప్కి వచ్చండి మనకు 2 ఎన్కౌంటర్లు వస్తున్నాయండి. అలాగే 2 USB సాకెట్లు ఉంటాయండి, USB 1, USB 2. ఇందులో ఒక USB 1 వచ్చండి 2.0 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అలాగే 2 USB వచ్చండి 2.1 వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే అందులో మనం 7.1 సాంగ్స్ ఇలాంటి ఏమైనా ఉన్నా అందులో ప్లే చేసుకోవచ్చండి మన పెన్ డ్రైవ్లో. 2.0లో అయితే మాత్రం ప్లే అవ్వండి, రా ఫైల్స్ ప్లే మాత్రం అవ్వవు. 2.1 అంటే ఈ సైడ్ దాంట్లో మాత్రమే మనకు రా ఫైల్స్ ప్లే అవ్వే అవకాశాలు ఎక్కువ అండి. అయితే మనకండి ఈ పక్క వచ్చండి ఎన్కౌంటర్ 2 అండి ఇది. అలాగే పవర్ స్విచ్ అండి. ఇక్కడ ఒక USB సాకెట్ ఇచ్చానండి. అలాగే ఈ సెంటర్ వచ్చండి మొత్తం డిస్ప్లేకి సంబంధించిందండి. ఇది కూడా మీకు ఆన్ చేసి చూపిస్తానండి. యాంప్లిఫైయర్ ఆన్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తా. అలాగే ఈ సైడ్ వచ్చండి ఎన్కౌంటర్ 1 అండి. ఎన్కౌంటర్ 1 ఆ కిందన వచ్చండి మనకు USB 1 అండి. ఇది టోటల్గా మనకి ఫ్రంట్ లుక్ ఇదండి. ఫ్రంట్ లుక్ ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే బాటమ్ బుస్లు కూడా వచ్చండి, నేమ్స్ గోల్డ్ కలర్ వచ్చాయి, బాటమ్ బుస్లు కూడా గోల్డ్ కలర్ తీసుకోవడం జరిగిందండి. అయితే మీకు బ్యాక్ సైడ్ లోపల సైడ్ కూడా ఏమేసానండి మొత్తం తెలియజేస్తానండి. ఓకే అండి, లోపల కూడా ఏమేసామో ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదండి యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్. యాంప్లిఫైయర్ ఆన్ చేస్తే అట్లా ఉంటుందండి లుక్. ఒకసారి మొత్తం మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. అయితే కస్టమర్ వచ్చి మాకు గోల్డ్ కలర్ లైటింగ్ కావాలన్నారు. అందుకోసం గోల్డ్ కలర్ లైటింగ్ ఇవ్వడం జరిగిందండి. మీకు ఫ్రంట్ డిస్ప్లే కూడా బాగా అట్రాక్ట్గా అంటే చాలా నీట్గా కనిపిస్తుంటుందండి. అయితే మనకు లోపల కూడా కాంపోనెంట్స్ ఏమేసానో ఒకసారి లాంగ్ వ్యూ చూడండి. అలాగే మీకు లోపల ఏమేమి పాటలు వేసినా ఏంటన్నది కూడా మీకు తెలియజేస్తానండి. అయితే అండి ముందుగా ట్రాన్స్ఫార్మర్ నుంచి వద్దామండి. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చండి 35035 10 ఆంపియర్ వేసానండి. ఇది వచ్చండి మనకు సబూఫర్ కోసం ఉపయోగించాను. వీటికి వచ్చండి మనం 50 volts 10,000 UF కెపాసిటీలు 4 తీసుకున్నానండి. అలాగే 35 యాంప్ డైవర్డ్ ఒకటి తీసుకున్నానండి. అలాగే సెకండ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చండి 24024 10 ఆంపియర్ తీసుకున్నానండి. ఇది వచ్చి 7 ఛానల్ కోసం అండి. అలాగే 12012 1.5 యాంప్ 12012 వచ్చండి 1 యాంప్ అండి. ఇందులో వచ్చండి 12012 ఒకటే ఉంటుందండి, అది 2 యాంప్ అండి ఇక్కడ. అయితే మనకు 7 ఛానల్ కోసం అండి 63 volts 10,000 UF కెపాసిటీలు 2 తీసుకున్నానండి. అలాగే 35 యాంప్ డైవర్డ్ ఒకటి తీసుకున్నానండి. 5 ఛానల్ కోసం వచ్చండి MK ఆడియోస్ 10 ఫిట్ 10 ట్రాన్సిస్టర్లు బోర్డు తీసుకోవడం జరిగిందండి. ఎక్స్ట్రా 2 ఛానల్ కోసం కూడా అండి MK ఆడియోస్ 4231 మోడల్ గల షిప్ టైపు స్టీరియో బోర్డు ఒకటి తీసుకోవడం జరిగిందండి. సబ్ ఫ్రీ వచ్చండి IB ఆడియోస్ అండి. మీరు లోపల చూడొచ్చండి, మహారాజా కాపీ ఇది, కానీ చాలా ఎక్సలెంట్గా స్మూత్ పంచ్ ఉంటుందండి. IB ఆడియోస్ తీసుకున్నానండి. స్పీకర్ ప్రొడక్షన్ UD 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్నానండి. అయితే ఇది ఎందుకు తీసుకున్నాను చాలా జనానికి డౌట్ రావచ్చు. ఇది వచ్చండి మనకు 24 volts రిలే అండి. చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి. అందుకు తగ్గట్టు ఓల్డ్ మోడల్ తోటి పోల్చుకుంటే ఇప్పుడు న్యూ మోడల్ చాలా అప్డేట్ చేశాడండి. మహారాజా 6 ట్రాన్సిస్టర్లు మోనో బోర్డు ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చండి మనకు 325 330 వాట్ వరకు RMS ఇస్తుందండి. కూలింగ్ పర్పస్ కోసం వచ్చి 3 ఫ్యాన్లు తీసుకున్నానండి. ఈ పక్క 2 ఫ్యాన్లు తీసుకున్నానండి. అలాగే ఈ పక్క ఒకటి తీసుకున్నానండి. ఈ ఫ్యాన్లకి నెక్స్ట్ లైట్ల కోసం ఒక బగ్ బోర్డు తీసుకున్నానండి. మీరు చూడొచ్చండి బగ్ బోర్డు. అలాగే రిమోట్ కిట్ వచ్చండి మనకు ఇమ్రానిక్స్ DSP రిమోట్ కిట్ అండి. ఇది మోడల్ వచ్చండి TX X11 అండి. ఇది వచ్చండి మనకు 7.1 డాల్బీ అట్మాస్, అంటే డాల్బీ అట్మాస్ అయితే డాల్బీ అట్మాస్ కాదండి, డాల్బీ అట్మాస్ని 7.1 కింద మనకు ఫార్మాట్ చేస్తుంది. అంతేగాని ఒరిజినల్ డాల్బీ అట్మాస్ అయితే మాత్రం రాదండి. ఇది మాత్రం మీరు తెలుసుకోవాలి. అలాగే DTS ఎక్సైజ్ ఏమి కాకపోతే ఏంటంటే డాల్బీ అట్మాస్ ఒరిజినల్ కంటెంట్ రా ఫైల్స్ మనం ప్లే చేసిన ఇది మనకు అవుట్పుట్ మాత్రం 7.1 చూపిస్తుందండి. ఆస్టర్ రిమోట్ కిట్ ఉందండి, అది 7.1 కంటెంట్ వేస్తే మాత్రం తీసుకోదండి, 5.1 కంటెంట్ వరకు తీసుకుంటుంది. అది ఏ కంటెంట్ వేసినా కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం
దానికి వేరియేషన్ ఉంటుందండి. ఇది పక్క 7.1 కంటెంట్ ఎలా వస్తుందో మనకు అట్లనే వినిపిస్తుందండి. అయితే ఇది ఈ కిట్కి వచ్చండి మనకు 3 ఇన్పుట్లు ఉంటాయండి. హెచ్డిఎంఐ 3 ఇన్పుట్లు ఉంటాయి, అలాగే ఒక హెచ్డిఎంఐ అవుట్పుట్ ఉంటుందండి. అది కూడా మీకు బ్యాక్ సైడ్ ప్యానల్ చూపించేటప్పుడు చూపిస్తానండి. అయితే కంప్లీట్గా మనకి ఇది ఈఎన్ కాంప్లెన్స్ ఉపయోగించి తయారు చేయడం జరిగిందండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే చూపిస్తున్నాను, నా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చండి. అయితే మీకు బ్యాక్ సైడ్ కూడా ఏం వేసానో ఎలా వేసానో అన్నది అది కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్, మీరు ఓవరాల్గా చూడొచ్చండి. ప్యానల్ వచ్చండి ఎకర్లెక్ ప్యానల్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఇది ఈ ప్యానల్ ఈ కిట్ కోసమే సపరేట్గా మ్యాకింగ్ చేయించడం జరిగిందండి. అయితే మనకు ప్యానల్ ఎకర్లెక్ ప్యానల్ ఇవ్వడం జరిగిందండి. ఈ సైడ్ చూడొచ్చండి గరుడాడేస్ లోగో ఉంటుంది. అలాగే మనకి ఈ సైడ్ కంప్యూటర్ సాకెట్ ఇచ్చానండి. మీకు ఇక్కడ స్విచ్ కనిపిస్తుందండి. ఈ స్విచ్ ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. ఈ స్విచ్ అంటే మనకు ఎదర లైటింగ్ ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి ఇలాగ వస్తుంది, అదిగండి రిమోట్ కిట్ బ్యాక్ ప్యానల్ అండి. ఇది వచ్చండి మనకు హెచ్డిఎంఐ 1, హెచ్డిఎంఐ 2, హెచ్డిఎంఐ 3 ఈ 3 వరకు ఇన్పుట్లు అండి. తర్వాత టీవీ ఏఆర్సి పనిచేస్తుందండి. ఇది ఇన్పుట్ ఇచ్చుకోవచ్చండి, మళ్ళీ అవుట్పుట్ కూడా ఇచ్చుకోవచ్చండి. టీవీ నుంచి దీనికి ఇన్పుట్ ఇవ్వచ్చండి. లేదనుకుంటే దీన్ని మనం 3 హెచ్డిఎంఐలు ఇన్పుట్ ఇచ్చుకున్న తర్వాత దీని నుంచి టీవీకి అవుట్పుట్ ఇచ్చుకోవచ్చండి. ఇందులో వచ్చండి కోయాక్సలు ఒకటే ఇచ్చారండి. అలాగే సబూపర్ అవుట్ అండి. అడిషనల్గా మనం ఏమైనా యాక్టివ్ సబూపర్ ఉంటే ఇందులోనూ మనం కనెక్ట్ చేసుకోవచ్చండి. అలాగే ఆప్టికల్ కూడా ఉందండి. ఇందులో కూడా ఆప్టికల్ మనకు చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎక్సలెంట్గా మనకు 7.1 కంటెంట్లు ఏమైనా ఉంటే బ్లూరే ప్లేయర్ కానీ లేదంటే మనకు ఎక్స్ట్రా మీడియా ప్లేయర్లు ఇవి ఉంటే అందులో నుంచి ప్లే చేసుకోవచ్చండి. తర్వాత అక్సు ఇక్కడ ఒకటే ఇచ్చారండి. ఇంత ముందు అయితే అక్స్ 1, అక్స్ 2 ఉండేది. ఇందులో అయితే మాత్రం అక్స్ 1 మాత్రమే ఉంది. తర్వాత బ్లూటూత్ యాంటీనా అండి. ఈ బ్లూటూత్ యాంటీనా ఉండడం వల్ల ఏంటంటే ప్రయోజనం, మనం మినిమం ఇంకొక 15 మీటర్ల వరకు బ్లూటూత్ మంచిగా పనిచేస్తుందండి. స్పీకర్ కనెక్టర్లు వచ్చండి మొత్తం బనానా సాకెట్లతో ఇవ్వడం జరిగిందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఫ్రంట్ రైట్ అండి, ఫ్రంట్ లెఫ్ట్ అండి, అలాగే సరౌండ్ రైట్ అండి, సరౌండ్ లెఫ్ట్ అండి, అలాగే బ్యాక్ సరౌండ్ రైట్ అండి, బ్యాక్ సరౌండ్ లెఫ్ట్ అండి, అలాగే సెంటర్, అలాగే సబూపర్ 1, సబూపర్ 2 అండి. అయితే ఇందులో 2 లేదండి, ఒకటి డమ్మీ మాత్రమే. ఎప్పుడైనా చార్జర్ వేసుకుంటానంటే చాలా ప్లేస్ ఉందండి, 2 సబూపర్లు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇదండి బ్యాక్ సైడ్ కూడా. అయితే టోటల్గా సెట్ ఎలా అనిపించింది ఏంటన్నది మీకు ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తుంటాను.